సమయంలో దేవుని గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకి వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. గత ఆదివారము పౌలు గారు ప్రార్థనలలో పోరాడాడు అనే విషయాన్ని మనము నేర్చుకున్నాం. వారి కోసము ఏమని ప్రార్థన చేశాడు అనే విషయములో వారు ప్రేమయందు అతకబడాలి అని ప్రార్థన చేసినట్లుగా కూడా మనం నేర్చుకున్నాం. మోసపరచబడకుండా ఉండాలి అంటే విశ్వాసులు ప్రేమయందు అతుకబడి ఉండాలి. విడదీయరాని వారుగా ఉండాలి. ఐక్యత కలిగి ఉండాలి. అప్పుడు వారు చక్కని మాటల చేత మోసపరచబడకుండా ఉండగలరు. రెండవది, తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడాడు. హృదయములలో ఆదరణ పొందాలని ప్రార్థన చేశాడు. ప్రార్థనలో పోరాడాడు. ఆదరణ ఎప్పుడు కావాలి? బాధలో ఉన్నప్పుడు ఆదరణ కావాలి. కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఏం కావాలి? ఆ కుటుంబంలో మిగిలిన వారికి ఆదరణ కావాలి. శ్రమలలో ఉంటే ఆ శ్రమలలో విశ్వాసం నుండి తొలగిపోకుండా వారిని ఆదరించేవారు కావాలి. పౌలు గారు హృదయాలలో ఆదరణ పొందాలని ఎందుకు ప్రార్థన చేశాడు? కారణం ఉంది. ఏమిటి కారణం అంటే, చక్కని మాటల చేత, మోసపరిచే మాటల చేత విశ్వాసుల మనస్సులను కలవరపెడుతున్నటువంటి వారు ఉన్నారు. బోధ విన్నప్పుడు ఆ బోధ కలవరపెడుతుంది, మనస్సులని చెరుపుతుంది. అలాంటి వారికి ఆదరణ కావాలి. ఉదాహరణకి అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 31 మరియు 32 వచనాలను మనము చదువుకుందాం.
అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 31 మరియు 32 వచనాలు. వారు 30వ వచనం నుండి మనం చదువుకున్నాం. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంతియొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. ఇక్కడ అన్ని జనులై ఉండి రక్షణ పొందినటువంటి వారు ఆదరణ పొందారట. సందర్భాన్ని నేను మీకు వివరిస్తాను. 32వ వచనంలో మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున ఎక్కువ మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరచిరి. పత్రిక వలన అన్ని జనులైనటువంటి విశ్వాసులు ఆదరణ పొందారు. అలాగే ప్రవక్తలైనటువంటి యూదా మరియు శీల వలన ఆదరణ పొందారు. సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్లయితే 15వ ఇదే అధ్యాయం 1వ వచనంలో కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ఏమని బోధించారట? మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరు అని బోధించారు. ఇది సువార్తకి వ్యతిరేకం. సువార్త సున్నతి పొందాలి అని చెప్పడం లేదు. సున్నతి పొందితేనే రక్షణ అని పౌలు గారు వారికి బోధించలేదు. కృపచేత విశ్వాసము ద్వారా మీకు రక్షణ కలుగుతుంది అని బోధించారు. వీరు అన్ని జనులు, వీరు సువార్త విన్నారు. ఏమని విన్నారు? కృపచేత విశ్వాసము ద్వారా రక్షణ కలుగుతుంది. మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందాల్సిన అవసరం ఏమీ లేదు అని వీరు సువార్త విన్నారు, విశ్వాసం ఉంచారు, బాప్తిస్మం తీసుకున్నారు, క్రీస్తు సంఘంలో సభ్యులయ్యారు, దేవుని పిల్లలయ్యారు. చక్కగా వీరి జీవితం కొనసాగుతుంది. అయితే కొందరు ఎక్కడి నుండి వచ్చారంట? యూదయ నుండి వచ్చారంట. వచ్చి బోధించారు. ఏమని బోధించారు? మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందాలి, అప్పుడే మీకు రక్షణ కలిగినట్లు అని బోధించారు. ఈ బోధ వినేసరికి వీరి మనసులు కలవరపడ్డాయి. మేము అలా వినలేదు కదా, ఈరోజు మరి వీరు సున్నతి పొందితేనే రక్షణని బోధిస్తున్నారు. ఆ బోధ వీరిని కలవరపెట్టింది, వీరి మనస్సులను చెరిపేసింది. పౌలు బర్నబా ఎవరైతే బోధించారో వారితో విశేష వివాదమును తర్కమును కలిగి ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఈ అంశం విషయమై పౌలును బర్నబా తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకి పెద్దల యొద్దకి వెళ్ళాలనని వాళ్ళు నిశ్చయించారు. కాబట్టి వారు ఆ యొక్క సంఘము వలన సాగనంపబడ్డారు. యెరూషలేంకి వచ్చారు. అపోస్తలులను పెద్దలు అందరూ కూడా ఈ సంగతిని గురించి
ఆలోచించడానికి కూడి వచ్చారు. పేతురు గారు మాట్లాడాడు. ఈ యొక్క ఆలోచించడానికి కూడి వచ్చినప్పుడు మరి పేతురు గారు మాట్లాడారు, అలాగే ఈ యాకోబు గారు మాట్లాడారు. చివరిగా అలాగా ఆ ఆలోచించడానికి కూడినటువంటి వారందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. చూడండి 22వ వచనం, అదే అధ్యాయం 22వ వచనం. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారు పేరు గల యూదాను సీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియొకయకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. ఆలోచించడానికి కూడినప్పుడు వీరికి ఏం తోచిందంటే పౌలు బర్నబాతో కలిసి అంతియొకయకి యూదా శీల ముఖ్యులైనటువంటి యూదా శీలను కూడా పంపిద్దాము అని వాళ్ళకు తోచింది. తర్వాత వారు ఏం చేశారు? 23వ వచనం, వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంత్యొకయలోను సిరియాలోను కిలికియాలోను నివసించుచు అన్య జనులుగా నుండిన సహోదరులకు శుభం. ఇంతకు ఈ బోధ, కలవరపెట్టే బోధ, మనస్సులను చెరిపే బోధ ఎవరు విన్నారంటే అన్ని జనులు. కాబట్టి ఇప్పుడు అన్ని జనులకి వాళ్ళు పత్రిక రాశారు. 24వ వచనం, కొందరు మా యుద్ధ నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి. అబద్ధ బోధ ఏం చేస్తుంది? కలవరపరుస్తుంది. కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. కలవరపరుస్తుంది, మనస్సులను చెరిపివేస్తుంది. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు గనక మనుష్యులను ఏర్పరచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగెను. పౌలు బర్నబాతో యూదా మరియు శీల అనే ముఖ్యులను పంపాలని అందరికీ కూడా ఏకాభిప్రాయం కలిగింది. 27వ వచనం, కాగా యూదాను శీలను పంపి ఉన్నాము. వారును నోటి మాటలతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగా. ఈ విధంగా పత్రిక రాశారు. అలాగే పౌలు బర్నబాలతో ఎవరిని పంపారు? యూదా శీల అనే ఇద్దరు ముఖ్యులని పంపారు. ఇప్పుడు పౌలు బర్నబా, అదేవిధంగా యూదా శీల వీరందరూ కూడా యెరూషలేము నుండి ఎక్కడికి వచ్చారు? అంత్యొకయకి వచ్చారు. వచ్చి ఏం చేశారు? 30వ వచనం, అంతటా వారు సెలవు పుచ్చుకొని అంత్యొకయకు వచ్చి ఏం చేశారు? శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. శిష్యులను ఏం చేశారు? వాళ్ళు సమకూర్చి వాళ్ళు ఏం చేశారు? రాసి పంపబడినటువంటి ఆ పత్రికని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఆ పత్రికని 31వ వచనము, వారు అనగా శిష్యులు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి.
వ్రాయబడిన పత్రికను చదువుకోవడము ద్వారా కలవరపడినటువంటి వారు, మనస్సులలో చెరుపబడినటువంటి వారు పత్రికలో వ్రాయబడినటువంటి దేవుని మాటల వలన ఆదరణ పొందారు. ఈ సందర్భాన్ని మీకు వివరిస్తున్నాను. మీకు అర్థం కావడానికి ఈ వివరణ బైబిల్లో నుండి మీకు ఇస్తున్నాడు. హృదయాలలో ఆదరణ పొందవలనని పౌలు గారు ఎందుకు ప్రార్థనలో పోరాడాడో మీకు అర్థం కావడానికి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. కలవరపడిన మనస్సులలో చెరుపబడినటువంటి వారికి ఆదరణ కావాలి కనుక మరి పత్రిక ద్వారా వారికి ఆదరణ కలిగింది. అలాగే యూదయు శీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. కలవరపడినటువంటి వారు పత్రికలోని దేవుని మాటల వలన ఆదరణ పొందారు. ముఖ్యులైన యూదా శీల వారు చెప్పినటువంటి నోటి మాటల ద్వారా ఆదరణ పొందారు. అయితే ఇక్కడ పౌలు గారు ఏమని ప్రార్థన చేశాడు? దేవా, తమ హృదయాలలో ఆదరణ పొందాలి అని ఆ ప్రార్థనలో పోరాడాడు. వీరికి ఎందుకు కావాలి ఆదరణ? హృదయాలలో వీరికి ఎందుకు కావాలి ఆదరణ అంటే, ఈ 15వ అధ్యాయంలో అన్ని జనులను ఏ విధంగా బోధ కలవరపెట్టిందో, వారి మనస్సులను ఏ విధంగా చెరిపిందో, అలాగే కొలస్సై సంఘాన్ని కూడా అన్య బోధ అంటే వాక్యానికి వ్యతిరేకమైనటువంటి బోధ వారిని కూడా కలవరపెట్టింది. వారి మనస్సులను కూడా చెరుపుతూ ఉంది. వారు అన్య బోధన వింటూ ఉన్నప్పుడు వారు కూడా నిరుత్సాహానికి గురి అవుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి వారి కోసము, ఇలాంటి పరిస్థితులలో వారు ఉన్నారని ఎపఫ్రా ద్వారా విన్నటువంటి పౌలు గారు వారు హృదయాలలో ఆదరణ పొందాలని ప్రార్థనలో పోరాడాడు. అంత మాత్రమే కాదు, ప్రార్థనలలో పోరాడడం మాత్రమే కాదు, ఇంకా ఏం చేశాడో మనం చదువుకుందాం. చూడండి, పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, 7, 8, 9 వచనాలను మనం చదువుకుందాం. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయును. మీరు అనగా కొలస్సీయులైనటువంటి మీరు మా స్థితి అనగా నేను నాతో పాటు ఉన్నటువంటి వారి స్థితి తెలుసుకొనున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించున్నట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు అనగా ఒనేసిము మీ యొద్ద నుండి, కొలస్సీయులైనటువంటి మీ యొద్ద నుండి వచ్చిన వాడే. వీరు అనగా తుకికు మరియు ఒనేసిము ఇక్కడి ఈ రోమాలో చెరసాలలోని సంగతులన్నీ కూడా మీకు తెలియజేతురు. మన అంశానికి కావలసినటువంటి మాట, మీ హృదయములను అతడు ఆదరించినట్లు. ఇక్కడ మీ హృదయములను, ఎవరి హృదయాలని? కొలస్సీయుల హృదయాలని మీ హృదయములను అతడు ఆదరించినట్లు. ఎవరు రాశారు ఈ పత్రికని? పౌలు గారు రాశారు. ఎవరికి రాశాడు? కొలస్సీయులకు రాశాడు. ఇక్కడ ఎవరి గురించి రాస్తా ఉన్నాడు? తుకికు గురించి రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తున్నాడు? తుకికు ఏం చేస్తాడట? మీ తుకికును మీ యొద్దకు పంపుతున్నాను అని రాశాడు. మీ యొద్దకు పంపుచున్నాను. తుకికును అదేవిధంగా ఒనేసిమును మీ యొద్దకు పంపుతున్నాను. ఎందుకు పంపుతున్నాడట? ప్రత్యేకంగా తుకికును ఎందుకు పంపుతున్నాడట? మీ హృదయములను అతడు ఆదరించినట్లు. కొలస్సీయులకు ఏం కావాలి? వారి హృదయాలకు ఆదరణ కావాలి.
ఎందుకంటే వారు కూడా అన్య బోధన వాళ్ళు వినుచు ఆ అన్య బోధ వలన కలవరపడుతున్నారు. ఆ అన్య బోధ వలన మనసులలో చెరపబడి ఉన్నారు, నిరుత్సాహముతో ఉన్నారు. అటువంటి వారి హృదయాలకి ఆదరణ కావాలి. అందుకోసమే వారి కొరకు ప్రార్థనలో పోరాడాడు. ప్రార్థనలో పోరాడడం మాత్రమే కాదు, తుకిక్కును తన దగ్గర ఉన్నటువంటి తుకిక్కును మరి 2000కు పైన కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొలస్సైల దగ్గరికి పంపుతూ ఉన్నాడు. పత్రిక రాసి ఆ పత్రికలో క్రీస్తు ఏమై ఉన్నాడో రాసి ఆ సంఘానికి పంపుతా ఉన్నాడు. ఇప్పుడు తుకిక్కు ఏం చేయాలి? ఒనేసిము ఇద్దరు కూడా అక్కడి నుంచి రావాలి, పౌలు గారి దగ్గర నుండి రావాలి, కొలస్సైల దగ్గరికి రావాలి, కొలస్సైలకి ఆ పత్రికని ఇవ్వాలి, కొలస్సైలో ఆ పత్రిక చదువుకోవాలి. ఏ విధంగా ఆ అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయంలో శిష్యులు ఆ పత్రిక చదువుకొని ఆదరించబడ్డారో, వీరు కూడా కొలస్సైలు కూడా పౌలు రాసినటువంటి పత్రికని, ఆ పత్రికలో పౌలు గారు క్రీస్తు యొక్క ప్రాముఖ్యతను గురించి, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని గురించి, ఆ క్రీస్తు ఏమై ఉన్నాడో రాసినటువంటి దానిని చదువుకొని ఆదరించబడాలి. అందుకోసమే తుకిక్కుని పంపుతా ఉన్నాడు. తుకిక్కు మరి తుకిక్కు వెళ్ళి ఆ పత్రిక వారికి ఇవ్వడము ద్వారా, ఆ పత్రిక వారు చదువుకోవడం ద్వారా, ఆ పత్రికలో పౌలు గారు క్రీస్తు గురించి ఏమని రాశాడో చదువుకోవడము ద్వారా వారి హృదయాలలో ఆదరించబడాలి. అలాగే తుకిక్కు తన నోటి మాటలతో చెప్పే మాటల వలన కూడా వారు ఆదరించబడినట్లుగా పౌలు గారు తుకిక్కుని ఒనేసిమును పంపించాడు. ముఖ్యంగా ఆదరణ, అన్య బోధ చేత ఆదరణ కావలసినటువంటి వారికి ఆదరణ కావాలని, వారి హృదయాలకు ఆదరణ కావాలని ప్రార్థనలలో పోరాడాడు. తుకిక్కు ఒనేసిములను పత్రికను రాసి వారి చేత ఇచ్చి పంపించి వారిని ఆదరించాడు పౌలు గారు. వారి యొక్క స్థితిని గురించి విన్నాడు కనుక వారి కొరకు ఆ విధంగా ప్రార్థన చేశాడు పౌలు గారు. ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను నొక్కి చెబుతూ ఉంటూ ఉన్నాను. ఆ పత్రిక వారు చదువుకుంటే వారు వినిన బోధ అది వాక్యానికి విరుద్ధమైన బోధ అని వాళ్ళకు అర్థమవుతుంది. ఎపఫ్రా ద్వారా వారు వినిన సువార్త అది నిశ్చయమైనది, ఖచ్చితత్వముతో కూడుకున్నది, అది సత్యము అని వారు మరలా జ్ఞాపకము చేసుకొనగలరు. పౌలు గారు రాసి పంపినటువంటి పత్రికను చదువుకుంటే క్రీస్తును గురించి వారు స్పష్టంగా తెలుసుకుంటారు. స్పష్టంగా తెలుసుకోవడము ద్వారా వారు ఆదరణ పొందుకుంటారు. ఎందుకంటే క్రీస్తు గురించే వాక్యానికి వ్యతిరేకంగా బోధ వాళ్ళు వింటున్నారు కనుక మరి ఆ పౌలు గారు పత్రికలో రాసిన క్రీస్తును గురించి పౌలు గారు రాశారు కదా. ఆ పౌలు గారు క్రీస్తును గురించి రాసింది వాళ్ళు చదువుకుంటే వాళ్ళు క్రీస్తును స్పష్టముగా తెలుసుకుంటారు. చూడండి పౌలు అక్కడ ఏమని రాశాడు చూడండి. అదే కొలస్సైలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై. ఎలా తెలుసుకోవాలంటే స్పష్టముగా తెలుసుకున్న వారై. తెలుసుకుంటే అప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. క్రీస్తును స్పష్టంగా తెలుసుకుంటే వారి హృదయాలలో వారికి ఆదరణ కలుగుతుంది. అది రెండవ విషయం. మొదటిది, వారి కోసం ఏమని ప్రార్థన చేశాడు? గత ఆదివారం జ్ఞాపకం చేసుకున్నాం మనం. ప్రేమయందు అతుకబడాలి. చెప్పాలి, అందరూ చెప్పండి. ప్రేమయందు అతుకబడాలి అని. రెండవది ఏంటి? హృదయాలలో ఏం పొందాలి?
ఆదరణ పొందాలి, హృదయాలలో ఆదరణ పొందాలి. మూడవది మనం అదే 2వ వచనం మనం చదువుకుంటే 2వ వచనం, వారు ప్రేమ యందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై. పౌలు గారు ఏమని ప్రార్థన చేశాడు? ప్రార్థనలో వారి కోసం ఏమని పోరాడాడు అంటే, దేవా, కొలస్సీలో ఉన్నటువంటి విశ్వాసులు సంపూర్ణ గ్రహింపు కలిగిన వారు కావాలి. లేక సంపూర్ణ నిశ్చయత కలిగిన వారు కావాలి. వారు వినిన సువార్తను గురించి, అనగా యేసుక్రీస్తు వారు వారి పాపాల కొరకు మరణించాడని, సమాధి చేయబడ్డాడు అని, తిరిగి లేపబడ్డాడు అని, అదేవిధంగా ఆ సువార్త ద్వారా వారు పొందినటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వారు ఈ విషయాలన్నీ వారు ఏమైతే విన్నారో ఎపఫ్రా గారి ద్వారా ఆ వినిన విషయాలన్నీ సంపూర్ణముగా, ఆ మాట చూడండి, పౌలు రాసినటువంటి మాట, సంపూర్ణముగా గ్రహించువారుగా ఉండాలి, సంపూర్ణంగా అర్థం చేసుకునేవారుగా ఉండాలి. వారు వినిన విషయాల పట్ల ఏమాత్రము సందేహము లేకుండా వారు వినిన విషయాలను గురించి ఖచ్చితముగా నిశ్చయముగా వారు తెలుసుకునేవారుగా కావాలి అని వారి కోసము ప్రార్థన. సంపూర్ణ గ్రహింపు. మొదటి వర్తమానం మనం విన్నాం కదా, అపోస్తలులో వాళ్ళను బెదిరించిన, వాళ్ళను కొట్టిన, వాళ్ళను చెరసాలలో వేసిన, యాకోబును ఖడ్గముతో చంపిన, పేతురును కూడా చెరసాలలో వేసిన, ఇలాగా ఇన్ని శ్రమలకు వారు గురి అయినా కూడా వారు ఎందుకు సువార్తని ప్రకటించగలిగారు అంటే, వారు వినిన సువార్త గురించి వారు సంపూర్ణంగా గ్రహించారు కనుక, యేసు చనిపోయినట్లుగా వాళ్ళు కళ్ళతో చూశారు కనుక, దేవుడు యేసును 3వ దినమున తిరిగి లేపాడని వాళ్ళు కళ్ళతో చూశారు కనుక వాళ్ళకు ఆ విషయం పట్ల సంపూర్ణ గ్రహింపు ఉంది కనుకనే వాళ్ళు ప్రాణాలకు తెగించి సువార్తను ప్రకటించారు. ఇక్కడ పౌలు గారు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, కొలస్సీలో ఎపఫ్రా ద్వారా ఏమైతే విన్నారో వాటిని ఇక సందేహం లేకుండా సంపూర్ణంగా అర్థం చేసుకున్నట్టుకు సహాయం చేయి. ఆ సంపూర్ణంగా అర్థం చేసుకొనడము ద్వారా వారికి కలిగే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, వారికి కలిగే ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాన్ని, సకల అంటే ఆ ఆశీర్వాదాలన్నిటినీ కలిగిన వారే ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థనలో పోరాడాడు. ఒక వచనాన్ని మనం చదువుకుందాం చూడండి. పౌలు గారు తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. పౌలు గారు తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఎలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త. పౌలు గారు ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడంటే సువార్త గురించి మాట్లాడుతున్నాడు. మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోను పరిశుద్ధాత్మతోను
సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టి వారమై ఉంటిమో మీరు ఎరుగుదురు. పౌలు గారు సువార్త విషయమై మాట్లాడుతూ తెసలోనికయులారా, మీ ఎదుకు సువార్త మా ద్వారా వచ్చింది. అయితే ఆ సువార్త ఎలా వచ్చిందంటే సంపూర్ణ నిశ్చయతతో వచ్చింది. నేను ప్రకటించిన సువార్త పట్ల నాకు సంపూర్ణ నిశ్చయత కలదు. మీకు ప్రకటించిన సువార్త పట్ల నాకు సందేహం ఏమీ లేదు. ఒకప్పుడు అర్థం కాక క్రీస్తును అనుసరించిన వారిని నేను హింసించాను, దూషించాను. విశ్వాసుల ఇళ్లలోనికి పోయి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేశాను. దమస్కులో ఉన్నటువంటి వారిని బంధించి తీసుకొని రావడానికి వెలుచున్న సమయంలో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమై పౌలు గారితో మాట్లాడము మనమందరం కూడా ఎరుగుదుము. సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. ప్రభువా నీవు ఎవరవు అంటే నేను యేసును అని చెప్పడము మనమందరం కూడా ఎరుగుదుము. యేసుక్రీస్తు మాటలను తన స్వంత చెవులతో విన్నాడు, ఆయనను తన స్వంత కన్నులతో చూశాడు. కనుక తన స్వంత చెవులతో విన్నాడు కనుక, తన స్వంత కన్నులతో చూశాడు కనుక ఆ క్షణము నుండి తాను చనిపోయేంత వరకు యేసే క్రీస్తుని చెప్పడము ప్రారంభము చేశాడు. పౌలు అన్నాడు, రోమాలోని మీకు నా వలన నైనంత మట్టుకు సువార్త చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. సువార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడువాడును కాను అన్నాడు. ఎందుకంటే ఆ సువార్త ఎవరైతే వింటారో ఆ వినిన వారిని రక్షించే శక్తి, దేవుని శక్తి ఆ సువార్తలో ఉన్నది అని వ్యక్తిగతంగా తాను తెలుసుకొని రోమీయులకు రాశాడు. పౌలు గారు యెరూషలేంకి వెళ్తుంటే అగుబు అనే ఒక ప్రవక్త చెప్తాడు, పౌలు గారు మీరు యెరూషలేంకి వెళ్ళవద్దండి, వెళ్తే అక్కడ ఉన్నటువంటి వారు మిమ్మల్ని తాళ్లతో కట్టేస్తారు, బంధిస్తారు, వెళ్ళవద్దని చెప్తే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా పౌలు వెళ్ళకూడదని ఏడుస్తూ ఉంటే పౌలు వాళ్ళతో అంటాడు, మీరేలా ఏడ్చి నా గుండెలు బద్దలు చేస్తారు, నేను బంధించబడడానికి మాత్రమే కాదు, యేసుక్రీస్తు నామము కొరకు ప్రాణం ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు. పౌలు ఎలాగా ఇంతగా సువార్త చేయగలిగాడు, ఇన్ని ప్రయాణాలు చేయగలిగాడు, ఇన్ని ప్రదేశాలలో సంఘాలు స్థాపించగలిగాడు, ఎలాగా శరీరరీతిగా తన ముఖము చూడని వారి కొరకు కూడా ప్రార్థనలో పోరాడగలిగాడు అంటే తాను తెలుసుకున్న విషయంలో సందేహం ఏం లేదు. యేసుక్రీస్తు మరణాన్ని గురించి, సమాధిని గురించి, ఆయన పునరుత్థానాన్ని గురించి ఒకప్పుడు సందేహం, ఒకప్పుడు తెలియకుండా ఉన్నాడు. కానీ ఒకప్పుడు తర్వాత తెలుసుకున్న ఆ క్షణము నుండి అతనికి సందేహము ఏమీ కూడా లేదు. ఖచ్చితత్వముతో ఉన్నాడు. తాను చూసిన దాన్ని, వినిన దాని పట్ల సంపూర్ణ నిశ్చయత కలిగి ఉన్నాడు. అందుకే అలాంటి పరిచర్య చేయగలిగాడు. పౌలు గారు వీరి కోసం ప్రార్థన చేస్తున్నాడు, కొలస్సీల కోసం ప్రార్థన చేస్తున్నాడు. కొలస్సీలారా, మీరు ఎపఫ్రా ద్వారా సువార్త విన్నారు, మీరు ఎపఫ్రా ద్వారా వినినటువంటి సువార్తను అది సత్యము అని గ్రహించారు. చూడండి 1వ అధ్యాయము కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఈ సువార్త
సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు మీరనగా కొలస్సైలైనటువంటి మీరు దేవుని కృపను గూర్చి విని ఎపఫ్రా ద్వారా విని సత్యముగా గ్రహించిన నాట నుండి. కొలస్సైలో విన్నారు, తర్వాత సత్యమని గ్రహించారు. సత్యమని గ్రహించారు, అలాగే జీవిస్తున్నారు, చక్కగా జీవిస్తున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు మనము ఈ కాలంలో యూట్యూబ్లో, ఫేస్బుక్లో దేవుని గురించి, అలాగే యేసుక్రీస్తు గురించి ఏ విధంగా అన్య బోధలు, అంటే బైబిల్కి వ్యతిరేకమైన బోధలు వింటున్నామో, అలాగే వారు కూడా వారి కాలంలో వారు వినిన సువార్తకు వ్యతిరేకంగా వింటూ ఉన్నారు. వాళ్ళు వింటున్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు యోహాను గారే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారే చెప్పారు. ఏమని? యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఏమని చెప్పాడు? ఈయనే దేవుని కుమారుడు అని చెప్పాడు. కానీ జైలు పడిన తర్వాత కొంతమందిని పంపించాడు యేసుక్రీస్తు దగ్గరికి. రాబోవాడు నీవేనా? మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవాలనా అని. ఆయనే కదా ఇంతకుముందు చెప్పింది, దేవుని కుమారుడు ఈయనే అని, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఈయనే అని ప్రకటించింది ఆయనే కదా. పరిశుద్ధాత్ముడు పావురం ఆకారంలో వచ్చి యేసుక్రీస్తు మీద నిలవడాన్ని చూసినప్పుడు మరి ఈయనే దేవుని కుమారుడని చెప్పింది ఆయనే కదా. మరెందుకు చెరసాలలో ఉన్నప్పుడు అలా రాబోవాడు నీవేనా, మరి ఒకరి కనిపెట్టవాలని అని ఎందుకు అడిగాడంటే, చెరసాలలో ఉన్నాడు ఆయన. యేసుక్రీస్తు చెరసాలలో నుండి ఆయనను విడిపించలేదు. ఆ పరిస్థితులను బట్టి అతనికి అనేక ప్రశ్నలు హృదయంలో. ఈయనేనా, రాబోవాడు నూకరున్నారా? అలాగే కొలస్సైలు వారి ఎఫెఫ్రా ద్వారా విన్నారు, సత్యమని గ్రహించారు, చక్కని జీవితం జీవిస్తున్నారు. అయితే బయట నుండి వింటున్నటువంటి అన్య బోధల వలన వారు ఎఫెఫ్రా ద్వారా వినిన విషయాలనే మరలా వినవలసినటువంటి పరిస్థితిని, మరలా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులను, వారు వినినటువంటి విషయాలు అవి 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 సత్యము, అవి ఖచ్చితమైనవి, అవి నిశ్చయమైనవి అని సంపూర్ణంగా గ్రహించవలసినటువంటి వారై ఉన్నారు. అందుకే వాళ్ళు వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై, వారు వినిన సువార్త సత్యము, ఆ సువార్త ఇది విశ్వాసం ఉంచడం వలననే మేము సమాధానపరచబడ్డాము దేవునితో. ఆ సువార్తను విని విశ్వసించడం ద్వారానే మేము అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల పొందాము. యేసుక్రీస్తు రాజ్య నివాసులం అయ్యాము. దేవుడు మా పాపాన్ని క్షమించాడు. మా హృదయాలు పవిత్రపరచబడ్డాయి. మేము నీతిమంతులంగా తీర్చబడ్డాము. మాకు ఒక నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తు రెండవ రాకడలో మేము తిరిగి లేపబడతాము. యేసుక్రీస్తుని ఎదుర్కొంటాము. యేసుక్రీస్తు పరలోకాన్ని తీసుకుని వెళ్తాడు. తాను సిద్ధపరిచిన నివాసములలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్తాడు. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఇవన్నీ కూడా సకల ఐశ్వర్యం. మీకు అర్థమైందా? సకల ఐశ్వర్యం అంటే వెండి బంగారం కాదు. సకల ఐశ్వర్యం అంటే సువార్త ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదాలే ఆత్మ సంబంధమైన సకల ఐశ్వర్యం. పౌలు ఎఫెసీయులకు రాస్తూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో ఆశీర్వదించాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలే సకల ఐశ్వర్యం. మాకు ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, మేము ఆత్మ సంబంధంగా ఇంత ఐశ్వర్యం కలిగిన వారు అని ఎప్పుడు అర్థమవుతుందంటే ఎప్పుడైతే వీరు వినిన సువార్త గురించి సంపూర్ణ గ్రహింపు కలిగి ఉంటారో,
వీరు సువార్త అనగా యేసుక్రీస్తు వారి పాపాల కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు అని ఎప్పుడైతే వారు వినిన ఈ సువార్త పట్ల సంపూర్ణ గ్రహింపు కలిగి ఉంటారో అప్పుడు వాళ్ళు ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మావే, ఈ సకల ఐశ్వర్యం అంతా కూడా మావే అని వారు గుర్తించగలరు. వాళ్ళు గుర్తించారు, కానీ మరలా వారికి జ్ఞాపకము చేయవలసినటువంటి అవసరం ఉన్నది. చివరికి వచనం చూసుకొని మనం ముగించుకుందాం. పేతురు వ్రాసినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయము 12 నుండి 15 వరకు చదువుకుందాం. కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను. ఇక్కడ చూడండి, వీళ్ళు అంగీకరించారు, సత్యమందు స్థిరపరచబడి ఉన్నారు. అయినా కూడా పేతురు ఏమని రాస్తున్నాడు? వీటిని గూర్చి ఎల్లప్పుడూ, ఎప్పుడెప్పుడంట, ఎల్లప్పుడూ మనం సువార్త విన్నాం. వీళ్ళు కొలస్సీయులు సువార్త విన్నారు, అది సత్యమోను అర్థమైంది. వాళ్ళకి అర్థమైనా కూడా వాళ్ళ జీవితంలో ఏం జరగాలంట? ఎల్లప్పుడూ ఆ విషయాలు జ్ఞాపకం చేయబడుతూ ఉండాలంట. ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారం అంటే నా శరీరాన్ని త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ శరీరం అనే గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. పేతురు గారు ఏమని రాస్తున్నారు అర్థమవుతుందా మీకు? మీరు విన్నారు, అంగీకరించారు, సత్యమందు స్థిరంగా ఉన్నారు. ఆయన కూడా ఏమంటున్నాడు? నేను ఎల్లప్పుడూ కూడా ఈ విషయాలని మీకు జ్ఞాపకము చేస్తూ మీ మనస్సులను నేను రేపాలి అని అంటా ఉన్నాను. నేను చనిపోయిన తర్వాత కూడా నేను రాస్తున్న పత్రికల వలన మిమ్మల్ని, మీ మనస్సులో నేను రేపుతాను, మిమ్మల్ని నేను జాగ్రత్త పరుస్తాను అంటున్నాడు. అసలు ఎందుకు? ఏం అవసరము? ఒకసారి విని సత్యమని అర్థమైన తర్వాత కూడా ఎల్లప్పుడూ మరలా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే, చూడండి 3వ అధ్యాయంలో, ప్రియులారా, 1వ వచనం, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయించున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపొచ్చినాను. అసలు ఎందుకు పేతురు గారు, ఎందుకు మీరు రేపాలి? ఎందుకు విశ్వాసాలకు జ్ఞాపకం చేయాలి? మీరు చనిపోయిన తర్వాత కూడా ఎందుకు జ్ఞాపకం చేయాలంటే 3వ వచనంలో రాయబడడం చూడండి. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనొచ్చు ఆయన రాకడను గుర్చిన వాగ్దానం ఏమాయను అని అడుగుతారట. యేసుక్రీస్తు వారు వస్తారని చెప్పాడు, ఇంకా రాలేదు, ఏమైంది ఆయన వాగ్దానం అని ప్రశ్నించేవారు ఉంటారు. అందుకు పేతురు ఏం చేయాలి? ఎల్లప్పుడూ తెలిసిన విషయాలనైనా జ్ఞాపకము చేస్తూనే ఉండాలి. అలాగే కొలస్సీయులు కూడా ఎపఫ్రా ద్వారా వారు వినిన సువార్త, ఆ సువార్త వలన వచ్చిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను మరలా జ్ఞాపకం చేసుకొనొచ్చు. అసలు ఈ విషయాల గురించి ఏ సందేహం లేకుండా, సందేహం వస్తుందా? ఇప్పుడు బయట వేరే వాళ్ళు వేరే విధంగా బోధిస్తున్నప్పుడు వారు వినిన విషయాల గురించి సందేహం వస్తుందా? రాదా?
ఖచ్చితంగా వస్తుంది, నాకు కూడా వస్తుంది. సందేహం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వినిన విషయము అది సత్యము అని మళ్ళా మనం జ్ఞాపకం చేసుకోవాలి, మరలా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే పౌలు గారు కొలస్సీయుల కోసం ప్రార్థన చేశాడు. ఎపఫ్రా ద్వారా విన్నాడు కనుక కొలస్సీయులు చక్కని మాటల చేత మోసపరిచే బోధ వింటున్నారు. మోసకరమైన ప్రయోజనము లేని తత్వజ్ఞానాన్ని గురించి వింటా ఉన్నారు. ఆ బోధ వీరిని కలవరపెడుతుంది, వీరి మనసులను చెరుపుతుంది అని ఎపఫ్రా ద్వారా వినిన పౌలు వారు మోసపరచబడకుండా, కొలస్సీలో లవోదికయ వారు శరీర రీతిగా తన ముఖము చూడని వారు మోసపరచబడకుండా మూడు విషయాలు వారి జీవితాలలో చోటు చేసుకోవాలని ప్రార్థనలో పోరాడాడు. ఒకటి ప్రేమయందో అతుకబడాలని ప్రార్థన చేశాడు. వాళ్ళు ఐక్యంగా ఉంటే మోసపరచబడకుండా ఉంటారు. రెండవది, వాళ్ళు హృదయాలలో ఆదరణ కలిగి ఉంటే వాళ్ళు మోసపరచబడకుండా ఉంటారు. మూడవది, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారుగా ఉంటే వాళ్ళు మోసపరచబడకుండా ఉంటారు. క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారుగా ఉంటే వారు మోసపరచబడకుండా ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అనగా మనం కూడా 66 పుస్తకాలలో ఉన్నటువంటి దానిని గురించి మనకు ఎలా తెలియాలి? స్పష్టముగా తెలియాలి. ఎలా తెలియాలి? స్పష్టముగా. నువ్వు బైబిలే చదవకపోతే ఎలా తెలుస్తుంది? రోజుకు 10 నిమిషాలు బైబిల్ చదివితే నీకు ఎలా తెలుస్తుంది? అప్పుడప్పుడు బైబిల్ చదివితే ఎలా తెలుస్తుంది? స్పష్టముగా తెలియాలి అంటే ఏం చేయాలి? దివారాత్రము ధ్యానించాలి. మనకు స్పష్టంగా తెలిస్తేనే మనం కూడా ప్రేమైన అతుకుబడి ఉండగలం. మనం కూడా హృదయాలలో ఎన్ని వింటూ ఉన్నా ఆదరణ కలిగి ఉండగలం. ఎన్ని వింటూ ఉన్నా కూడా సంపూర్ణ గ్రహింపు కలిగి సకలైశ్వర్యం కలిగిన వారమని మనము ఆత్మ సంబంధమైన జీవితంలో చక్కగా జీవించగలం, మోసపరచబడకుండా ఉంటాం. కాబట్టి ఏం చేయాలి? 66 పుస్తకాలలో ఏముందో మనకి స్పష్టముగా తెలియాలి. కనుక తెలియడం కోసం మనం ఏం చేద్దాం? దివారాత్రము దీనిని ధ్యానిద్దాం. ఆ విధంగా మనము చేయుటకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయమును చేయునుగా ప్రార్థన చేసుకున్నాం. హృదయములోని ఆలోచనలను ఎరిగిన పరలోకపు తండ్రి, సమయంలో నాయన ఇంతవరకు మీ మాటలు చెప్పడంలో మీరు నాయన నన్ను బలపరిచినందుకై స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. ఈ మాటలు విన్నారు, ఆ మాటల ప్రకారముగా నడుచుకోవడానికి నాయన మీరు ఇంతవరకు సహాయమును చేసిన విధంగా నిరంతరము కూడా సహాయం చేయమని, ఇంతన కార్యక్రమాన్ని కూడా నడిపించమని కుమారుడైన యేసుక్రీస్తు పేరట మనను అడుగుచున్నాను తండ్రి.